ఆంధ్రప్రదేశ్లో ఫీజు పోరుకి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతూ ఉన్నారు. ఈ నెల 5వ తేదీన ఫీజు పోరు చేసేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు జగన్మోహన్ రెడ్డికి ఫీజు పోరు చేసేటువంటి అర్హత ఉందా అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఫీజు పోరుకైతే సిద్ధమవుతూ ఉన్నారు. ఈ నెల 5వ తేదీన ఫీజు పోరు చేసేందుకు ఆయన సన్నాహాలు అయితే చేసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకి ఊహించినటువంటి జలక్ వస్తూ ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చేసుకొని కొంతమంది నెటిజన్లు అయితే ఆయన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు ఫీజు పోరు చేసేంత అర్హత మీకుందా అంటూ కూడా నెటిజన్లు ఆయన ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి సార్ అసలు ఈ ఫీజు పోరుని ఎలా చూడాలి, ఏం జరగబోతుంది? ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినప్పటికీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఓ పార్టీకి అధినేత, ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైనా ఉంటే దాని మీద పోరాడాల్సిందే. అలాగే ప్రజలకు న్యాయం జరుగుతుంది అనుకున్నటువంటి అంశాల మీద ఖచ్చితంగా పోరాడాలని చెప్పేసి మీడియా కూడా ప్రోత్సహించాల్సింది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా అడుగులు వేస్తున్నారా అనేటువంటి ఒక సందేహం. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు ఆయన అధికారంలో ఉన్నారు. ఆయనకి కొద్దో గొప్ప చట్టం గురించి, న్యాయం గురించి, పరిపాలన గురించి, విధానాల గురించి తెలిసి ఉంటుంది. మరి అలాంటి ఆయన 5వ తారీఖున మీకు ఫీజు 4 అని చెప్పి ఎలా పెడతారు అని అంటే, ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ ఉందాడ, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఉన్నాయి 3 ఎమ్మెల్సీ స్థానాలకి. మరి ఎన్నికల కమిషన్ పర్మిషన్ లేకుండా ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు అసలు ఫీజు రీఎంబర్స్మెంట్ కోడ్ పెట్టచ్చా? పెట్టకూడదు, పెట్టే అవకాశం లేదు. అందుకే ఆయన లెటర్ రాశాడు, ఎన్నికల కమిషన్కి లెటర్ రాశాడు. ఓకే, బహుశా ఎన్నికల కమిషన్ ఎన్నికల్లో ప్రభావితం చేస్తుంది కాబట్టి ఇది, ఎందుకంటే ఆల్రెడీ పట్టభద్రులకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలు ఉంది కాబట్టి ఎన్నికల కమిషన్ ఒప్పుకోకపోవచ్చు. లెటర్ అయితే రాశాడు ఆయన. సరే, అంతవరకు బాగానే ఉంది. అసలు ఈయన ఏం చెప్తాడు రేపు? ఒకవేళ ఫీజు పోరుకి ఎన్నికల కమిషన్ అనుమతించింది అనుకుందాం, ఈయన ఏం చెప్తాడు? పోయి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారి భాషలో విద్యా దీవెని చెల్లించలేదు అని. ఎందుకంటే గతంలో ఫీజు రియంబర్స్మెంట్ అనే దాన్ని ఆయన విద్యా దీవెని అని ప్రకటించాడు. కొత్తదేం కాదు, పథకం యొక్క పేరు మార్చారు అంతే. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 మధ్యలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అని ఉంది, దాన్ని విద్యా దీవెన కింద మార్చారు. సరే, చంద్రబాబు నాయుడు గారు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చారంటే మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్తే మళ్ళీ అది రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి కన్నా కొంచెం వెనక్కి వెళ్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ఆ ఫీజుకు సంబంధించినటువంటి వాటిని ఫీజు రియంబర్స్మెంట్ అవన్నీ వస్తాయి. కాబట్టి పెంచుకుంటూ వస్తున్నారు ఒక్కొక్కరు. అయితే ఈ ఇష్యూలో, ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూలో మధ్యలో రమేష్ జోగి ఆయన జొరబడ్డాడు. ఆయన జొరబడి జోగి ఏమన్నాడు? ఆయన ఎప్పుడు వివాదాస్పదమే కదా, ఆయన రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్షం అని అంటాడు. దాని మీద ఇప్పుడు అది రాజకీయంగా పెద్ద వివాదం నడుస్తుంది. అసలు భిక్షం వేసేది ఏంటి స్టూడెంట్స్కి, లేదంటే స్టూడెంట్స్ తల్లిదండ్రులకి భిక్షం ఏంటి? రాజశేఖర రెడ్డి పెట్టినటువంటి అంటారు. అసలు భిక్షం ఏంటి వేసేది? రాజశేఖర రెడ్డి సొంత జేబులో డబ్బులు ఏమైనా ఇస్తున్నారా? లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంత జేబులో ఏమైనా ఇస్తున్నారా? లేదంటే చంద్రబాబు గారు ఏమన్నా సొంత జేబులో ఇస్తున్నారా? ఎవరు సొంత జేబులు అయితే ఎవరుగా? పైగా ఈ ప్రజా సంపద ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు దుర్వినియోగం చేయకపోతే చాలు, వాళ్ళే భిక్షం అయ్యే అవసరంలా. ప్రజలు వేసినటువంటి భిక్షాన్ని దాన్ని కాపాడితే చాలు. ఇప్పుడు ఆయన ఉపయోగించిన పదజాలం ఏంటి? జోగి రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి భిక్షాన్ని తీసేస్తున్నాడు అని నేను, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉపయోగించిన పదజాలం. అసలు భిక్ష ఏంటి? బిచ్చం వేసేది ఏంటి? అసలు బిచ్చం ఎవరు వేస్తున్నారు బిచ్చం అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఓట్ల రూపంలో ప్రజలు వేసారు వాళ్ళకి భిక్షం అనేది వాళ్ళకి అర్థం కావట్లా. ప్రజాసేవకులు అని మర్చిపోయి వీళ్ళు అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు, అధికారం కోల్పోయినప్పటికి కూడా. సరే, అదొక చర్చ నడుస్తుంది. సరే, ఇంకా డెప్త్లోకి వెళ్తే కొంచెం ఈ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి అసలు ఏంటి దీని వ్యవహారం అని చెప్పి కొంచెం డెప్త్కి వెళ్తే, జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నారు. ఒక్క విడత ఇచ్చాడండి ఫీజు రియంబర్స్మెంట్, ఇక 4 విడతలు ఇవ్వాలి. దాంతో
ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన బకాయిలు సుమారుగా 4,500 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. బకాయి పెట్టి వెళ్ళిపోయాడు ఆయన. 2024లో ఆయన అధికారంలో నుంచి దిగిపోయే నాటికి 4,500 కోట్లు సుమారుగా బకాయిలు ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రాపర్గా ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి సంవత్సరం చెల్లిస్తే మరి 4,500 కోట్లు ఎందుకు బకాయి ఉంటుంది? ఉండదు కదా. ఇంత ఆర్థికపరమైనటువంటి కష్టాలు ఉన్నప్పటికి కూడా, ఆంధ్రప్రదేశ్ సంక్షోభంలో ఉన్నప్పటికి కూడా దాదాపు 1,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన 7 నెలల్లో. రిలీజ్ చేసిన తోటి దాదాపు చాలామంది 10 లక్షల మంది వరకు వాళ్ళకి సర్టిఫికేట్లు ఇప్పించడం కానీ, వాళ్ళు లేదంటే వాళ్ళు యాజమాన్యాన్ని ఫోన్లు చేసి, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఉన్నారు కదా, ఫోన్ చేసి ఎవరికైనా ఇబ్బందులు ఉంటే కనుక ఫోన్ చేసి చెప్పినాం, లేదంటే అక్కడ ప్రజాదర్బార్లో వినిపిస్తాను, వాళ్ళ సర్టిఫికేట్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. 9 నుంచి 10 లక్షల మందికి ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ నుంచి బయటపడ్డారు. మరి 4,500 కోట్ల రూపాయలు బకాయి పెట్టి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఫీజు బోర్డులో ఏం చెప్తారు ఆయన? ఇదొకటి. 2014 నుంచి 2019 వరకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ కింద ఇచ్చినటువంటి బెనిఫిట్ పొందినటువంటి స్టూడెంట్స్ ఎంతమంది అంటే 16 లక్షల మంది. ఆ పీరియడ్లో ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి 2019 నుంచి 2024 వరకు ఈయన ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు కదా కొంత విద్యా దీవెన రూపంలో. ఎంతమంది బెనిఫిట్ పొందారంటే 9 లక్షల మంది బెనిఫిట్ పొందారు. ఇది గవర్నమెంట్ డేటా ప్రకారం. అంటే 7 లక్షల మందిని ఎగరగొట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఏం చెప్తారు రేపు ఫీజు రియంబర్స్మెంట్ గురించి? విద్యా దీవెన అందట్లేదని చెప్పేసి ఈయన ఫీజు 4 అనేది పెట్టారు కదా. మరి ఈ వాస్తవాలు చెప్పాలిగా. చెప్తారా ఆయన? చెప్పే అవకాశం ఉందా? పైగా 2019 నుంచి 2024 మధ్యలో మనం ఇన్సిడెంట్స్ తీసుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదని చెప్పేసి నాకు తెలిసినంత వరకు విజయవాడలో ఒక కాలేజీకి సంబంధించి సూసైడ్ జరిగింది. అలాగే నెల్లూరులో ఒక సూసైడ్ జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ అంటే విద్యా దీవెన అందలేదని చెప్పి సర్టిఫికేట్లు ఇవ్వలేక మేనేజ్మెంట్లో ఆ కాలేజీ మేనేజ్మెంట్ ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురయ్యి శ్రీకాకుళంలో ఒక స్టూడెంట్ చనిపోయాడు. మనస్తాపానికి గురయ్యి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఫీజు రియంబర్స్మెంట్ కింద డబ్బులు కట్టలేదని చెప్పేసి, విద్యా దీవెన పథకం కింద డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి లీగల్ నోటీసులు పంపించారు స్టూడెంట్స్కి. యాజమాన్యాలు లీగల్ నోటీసులు పంపించారు. మీరు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు, విద్యా దీవెన డబ్బులు మీరు కట్టండి, సకాలంలో మీరు కట్టలేదు కాబట్టి మేము సర్టిఫికేట్లు ఇవ్వము, మీరు దీనికి రిప్లై ఇవ్వండి అని లీగల్ నోటీసులు పంపించినటువంటి దృష్టాంతాలు అనేకం ఉన్నాయి. మరి దీన్ని ఏమంటారు? దీనికి ఏ సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? కొత్త ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం 7వ నెల. మరి ఆయన 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు. ఈ 5 సంవత్సరాలు 4,500 కోట్ల బకాయి పెట్టి వెళ్ళాడు. మరి బకాయి పెట్టిన వెళ్ళినటువంటి ఆయన ఇప్పుడు అదేమో చెల్లించుకుంటూ వస్తున్నారు వీళ్ళు. మరి ఆయన ఇప్పుడు విద్యా దీవెన ఇమీడియట్గా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లియాలని చెప్పేసి ఆయన ఇప్పుడు ఫీజు పోరు పెడుతున్నాడు కదా. మరి వీటన్నిటి సమాధానం చెప్పాలి ఆయన. అసలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, నా కాలేజీ మూతేసుకునే పరిస్థితి, నేను జీతాలు ఇవ్వలేనని చెప్పేసి ఆయన చుట్టం మోహన్ బాబు గారు ఏం చేశారు? ఒక ఇంటర్వ్యూలో తన ఆవేదన వ్యక్తం చేశారు కదా. మరి వీటన్నిటికి ఏం సమాధానం చెప్తారు? అనేక మంది విద్యార్థులు ధర్నాలు చేశారు కదా, అనేక మంది యాజమాన్యాలు పోరు పెట్టుకున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారితో. మరి 4,500 కోట్లు బకాయి పెట్టి వెళ్ళిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు పోరు చేయటంలో న్యాయం ఉందా? అసలు ఫీజు పోరు ఏ విధంగా చేస్తారు ఆయన అనేదానికి సమాధానం చెప్పాలి ఆయన. ఆ సమాధానం చెప్పించుకోవడానికి స్టూడెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఫీజు పోరు కనుక పెడితే అసలు ముందు నువ్వు ఎందుకు బకాయి పెట్టి వెళ్ళావు అని చెప్పి అడగడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆ మధ్యకాలంలో రైతు పోరు అని పెట్టాడు. రైతులకి అన్నదాత సుఖీభావ అనౌన్స్ చేశాడు, ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి రైతు పోరు ఒకటి పెట్టారు. ఆ రైతు పోరు పెడితే పట్టుమని 10 మంది కూడా రాలా రాష్ట్ర వ్యాప్తంగా. దాంతో అది జరిగిందా లేదా కూడా తెలియదు. సో దాని మాదిరిగానే ఇది కూడా అవుతుంది, ఇది కూడా అయ్యే అవకాశం ఉంది. అందుకే ఎన్నికల కమిషన్ కనుక ఎన్నికల కోడ్ ఉందని చెప్పి మళ్ళీ తిరుగు సమాధానం చేస్తే నైస్గా తప్పుకునేదానికి రెడీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.